ఛానలుకి స్వాగతం. కాకి గూడు నుండి ఈ ఒక్కటి మీరు తెచ్చుకున్నారంటే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులవుతారు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే కాకి గూటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? కాకి గూడు నుండి మీరు ఏం తెచ్చుకోవాలి? దాన్ని ఏ విధంగా సంపాదించాలి? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద మార్పులను తీసుకుని వస్తాయి. ఆ మార్పు ఎప్పుడొస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు ముందుగా తెలియదు. కాకి అనేది సాధారణ పక్షి కాదు. దీనికి చాలా తెలివి, గమనించే శక్తి, గుర్తుపెట్టుకునే గుణం ఉంటాయి. కాకి ఎప్పుడు ఏం చేయాలో అద్భుతంగా ఆలోచిస్తుంది. అందుకే మన పెద్దలు కాకిని శుభ సంకేతంగా, దైవదూతగా కూడా భావించారు. కొన్ని ప్రాంతాల్లో కాకిని పితృదేవతల ప్రతీకగా గౌరవిస్తారు. అంటే మన పూర్వజుల ఆశీర్వాదం మనపై ఉండాలని సూచించే పక్షి. ఎక్కడైనా కాకి కూస్తే అక్కడ దైవశక్తి సాన్నిధ్యం ఉందని అంటారు. కాకి మనకు ఒక ముఖ్యమైన బోధనను ఇస్తుంది. సమూహంలో ఉండటం, సహనం, జాగ్రత్త, క్రమం. ఇవి మన జీవితంలో అలవాటు చేసుకుంటే అదృష్టం మన వైపు ఖచ్చితంగా వస్తుంది. అయితే కాకి గూడు కట్టే విధానం కూడా మనకు ఎంతో నేర్పిస్తుంది. మొదట చెట్టుపై సరైన కొమ్మను ఎంచుకుంటుంది. తర్వాత చిన్న చిన్న దారాలు, గడ్డి, కొమ్మలు తెచ్చి గూటిని నిర్మిస్తుంది. పిల్లలకు సురక్షితంగా ఉండేలాగా మృదువైన వస్తువులతో లోపల పరుపు వేసుకుంటుంది. ఇది కేవలం పక్షి కట్టే గూడు కాదు. ఇది క్రమశిక్షణ, ప్రేమ, శ్రద్ధ, కృషి అనే 4 గుణాలకు చిహ్నం. మన జీవితంలో కూడా మనం గూడులాగా మన ఇంటిని, మన ఆలోచనలను కట్టుకోవాలి. శుభమైన ఆలోచనలతో మనస్సును నింపుకుంటే అదృష్టం ఖచ్చితంగా మన తలుపు తడుతుంది. పురాణాల్లో కాకిని భైరవ దేవుడి యొక్క వాహనంగా చెప్పిన చోట్లు కూడా ఉన్నాయి. అంటే భక్తి, జాగ్రత్త, న్యాయం అనే 3 మార్గాల్లో నడిపించే దేవతాశక్తికి ఇది సూచకం. కొన్ని సాంప్రదాయాల్లో కాకి మాతంగి దేవికి సంకేతం అని కూడా భావిస్తారు. కాకి పక్షి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. ఎవరూ దాన్ని మోసం చెయ్యలేరు. అలాగే మాతంగిదేవి కూడా జ్ఞానానికి, జాగ్రత్తకు, శక్తికి ప్రతీక. అందుకే కాకి కనబడితే దాన్ని అపశకునంగా కాదు, దైవ సందేశం వచ్చినట్లు భావించటం శ్రేయస్కరం. అయితే ఇటువంటి విశిష్టత కలిగినటువంటి కాకి గూటి నుండి ఒక పుల్లని కనుక మీరు తెచ్చుకున్నారంటే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆ పుల్లకి అంతటి విశిష్టత ఉంటుంది. కాకి గూటిని పుల్లలతోనే నిర్మించుకుంటుంది. కాకి గూడు నిర్మించుకునే సమయంలో అనేక రకాల పుల్లలను, అలాగే తీగలను తీసుకుని వస్తుంది. ఆ పుల్లలలో నుండి మీరు ఒక పుల్లను తెచ్చి కనుక మీ ఇంట్లోని పూజామందిరంలో పెట్టుకుంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఆ పుల్ల పేరే సంజీవని పుల్ల. పురాణాల ప్రకారం ఇది ఒక దివ్యమైన మొక్క. రామాయణంలో హనుమంతుడు ఈ పర్వతాన్ని లంకకు తీసుకెళ్లాడని కూడా చెప్పబడింది. ఆ మొక్కతో మృతప్రాయుడైన లక్ష్మణుడు మళ్లీ జీవించాడు. అందుకే దాన్ని సంజీవని అని పిలిచారు. అంటే మళ్లీ జీవం ఇచ్చేదని అర్థం. ఈ సంజీవని పుల్ల కేవలం ఒక మొక్క కాదు. ఇది మనలోని ప్రాణశక్తి, ధైర్యం, ఆశ, విశ్వాసానికి ప్రతీక. మనలోని నిస్సహాయత, భయం, నిరాశ ఇవన్నీ తొలగిపోటానికి మన ఆత్మలోని సంజీవని శక్తి మేల్కొనాలి. అయితే కాకి గూడు నుండి సంజీవని పుల్ల తెచ్చుకోవటమంటే బాహ్యంగా చూసే క్రియ కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక సూచన. కాకి గూడు అంటే క్రమం, కృషి, శ్రద్ధ. సంజీవని అంటే జీవశక్తి, ఆశ, ధైర్యం. కాబట్టి కాకి గూడు నుండి సంజీవని తెచ్చుకోవాలి అంటే మనలోని క్రమాన్ని, కృషిని, ధైర్యాన్ని మేల్కొలపాలి. మనలోని చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించాలి. మన సమస్యలపై భయపడకుండా శాంతిగా పరిష్కారం వెతకాలి. మన విశ్వాసమే మనకు సంజీవని అవుతుంది. అయితే మనసు శుభంగా ఉంటేనే అదృష్టం మన వైపు వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాకి గూడు కనిపిస్తే దానికి నమస్కారం చేయండి. దాన్ని దేవతారూపంగా చూడండి. అలా చేయటం వల్ల మనలో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ ఆలోచన శుభంగా ఉంటే, మీ మాటలు మంచివిగా ఉంటే, మీ కర్మ పావనంగా ఉంటే అదే మీకు సంజీవని పుల్ల అవుతుంది. అయితే మీరు కాకి గూటి నుండి సంజీవని ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే కనుక కాకి గూటిని తీసుకుని వెళ్ళండి. అంటే కాకి గుడ్లు పెట్టి అవి పిల్లలు చేసి ఆ పిల్లలు పెద్దయి కాకి గూడు విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆ కాకి గూడును తీసుకుని వెళ్లి
ప్రవహించే నీటి దగ్గరికి వెళ్ళండి. అంటే ఖచ్చితంగా నీరు ప్రవహిస్తూ ఉండాలి. ఆ నీటి దగ్గరికి వెళ్లి కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి ఆ నీటిలో వేస్తూ ఉండండి. ఆ నీటిలో వేస్తూ ఉంటే కనుక సంజీవని పుల్ల ఏదైతే ఉందో అది నీటికి ఎదురెద్దుతుంది. అంటే నీరు వెళ్లే దిశలో కాకుండా ఎదురెద్దుతూ కనిపిస్తుంది. ఇది ఒక పాములాగా కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడకండి. అంటే సంజీవని పుల్లను ఈ విధంగా మనం గుర్తించవచ్చు. అటువంటి సంజీవని పుల్లను తెచ్చుకుని మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకోండి. ప్రతిరోజు మీరు పూజ చేసే సమయంలో మీరు ఖచ్చితంగా ఒక దేవతామూర్తికి ఏ విధంగా అయితే దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటారో అదేవిధంగా సంజీవని పుల్లకి కూడా నమస్కారం చేసుకోండి. కాకి మనకు బోధిస్తుంది ఏమిటంటే ఏ పనైనా సరే శ్రద్ధతో చెయ్యాలని, మనస్సులో నిశ్చల విశ్వాసం ఉంచాలని, సమస్యలు వస్తే భయపడకూడదని. అయితే కాకి గూడు మనకు ఏం చెబుతుందంటే క్రమం ఉండాలి, శాంతి ఉండాలి, శ్రద్ధ ఉండాలి అని. సంజీవని పుల్ల మనకు గుర్తు చేస్తుంది మనలోనే జీవశక్తి ఉంది, దాన్ని మేల్కొలిపితే జీవితం ఖచ్చితంగా మారుతుందని. అయితే కాకి గూటి నుండి ఈ విధంగా సంజీవని పుల్లను తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని మీరు దాన్ని కనుక దేవతామూర్తిని పూజించినట్లుగా పూజిస్తే ఖచ్చితంగా మీ యొక్క జీవితం మారుతుంది. మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే సతమతమవుతున్నారో వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి అప్పుల ఊబిలో కూరుకొనిపోయినా అటువంటి ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు ఖచ్చితంగా మనకు చూపిస్తాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మన జీవితంలోని ప్రతి దిక్కున మనం సాధారణ విషయాలను గమనిస్తే వాటిలో కూడా దైవశక్తి బయటపడుతుంది. కాకి గూడు అనేది ఒక చిన్న సహజమైన నిర్మాణం. కాని దాని నిర్మాణంలో మనం ఎంతో పెద్ద సందేశాన్ని గ్రహించవచ్చు. గూడు నిర్మాణం మనకు ఏం చెబుతుందంటే స్థిరమైన స్థలం ఎంపిక, మన సంకల్పం స్థిరంగా ఉండాలి. పదార్థాలు సముచితంగా జోడించటమంటే మన ఆలోచనలు మంచిగా ఉండాలి. ధైర్యంతో నిర్మించటమంటే మనలో సంకల్ప శక్తి ఉండాలి. పిల్లలకు పరిరక్షణ ఇవ్వటమంటే మన మనసులో శాంతి ఉంటే మనల్ని నమ్ముకున్న వారికి రక్షణ కల్పించగలగాలి. ఇవి కేవలం పక్షిగూడు నిర్మాణం కాదు, మన జీవిత నిర్మాణానికి ఒక ప్రతీక. మనసు సక్రమంగా నిర్మించుకుంటే మనలోని అనిశ్చితి, భయం, అసంతృప్తి అన్నీ ఆగిపోతాయి. ప్రతిరోజు మనం జీవితంలో ఒక కొత్త పరీక్షను ఎదుర్కొంటాం. కొన్ని సమయాల్లో మనకు అనుకున్న ఫలితాలు వస్తాయి, ఇంకొన్నిసార్లు జాప్యం జరుగుతుంది. అలాంటి సమయంలో మనలో ఉన్న ఆశ తగ్గిపోతుంది. అది సహజమే. కాని మనం ఒక పక్షిగూడు నిర్మాణంలో చాలా నేర్చుకుంటాం. ఆశ, శక్తి, ప్రతిదానికి ధైర్యంగా ముందుకు వెళ్లటం, ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తూ సాగటం, కష్ట సమయాల్లో కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం, మనలో ఉన్న శక్తిపై నమ్మకం పెట్టటం. ఈ విధంగా మనం సాగగలిగితే మన ఆత్మలో వెలుగు వస్తుంది. దాంతోనే మన జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది. ఈ విధంగా సంజీవని పుల్లని కనుక మీరు కాకి గూటి నుండి తెచ్చుకుని మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకుని మీరు దానికి పూజ చేస్తే కనుక, అలాగే కేవలం సంజీవని పుల్లను తెచ్చుకోవటం మాత్రమే కాదు, ఈ విధంగా కాకి గూటి నుండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. అప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. స్వయం కృషితో మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. మీ యొక్క స్వయం కృషికి ఆ దేవతా శక్తి ఖచ్చితంగా తోడు నిలుస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.